శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. దక్షిణాయనం వర్ష ఋతువు. శ్రావణ మాసం శుక్లపక్షం త్రయోదశి తిథి. తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాల వరకు. తదుపరి చతుర్దశి. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10 గంటల 21 నిమిషాల వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. ప్రీతి యోగం ఉదయం 10 గంటల 22 నిమిషాల వరకు. తదుపరి ఆయుష్మాన్ యోగం. కౌలవకరణం సాయంత్రం 4 గంటల 36 నిమిషాల వరకు. తదుపరి తైతుల కరణం. వర్జ్యం రాత్రి 6 గంటల 12 నిమిషాల నుండి 7 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 2 నిమిషాల నుండి 7 గంటల 42 నిమిషాల వరకు. శేష అమృత ఘడియలు ఉదయం 7 గంటల 9 నిమిషాల వరకు ఉన్నాయి. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 37 నిమిషాల నుండి 5 గంటల 11 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం త్రయోదశి ప్రదోష వ్రతం. ఈనాడు ప్రతి నెలలో వచ్చేటటువంటి 13వ రోజు అయినటువంటి త్రయోదశి నాడు ప్రదోష వ్రతం అని ఆచరిస్తారు. ఈ ప్రదోషం అంటే ప్రదోషం రజనీముఖం అని ఒక మాట ఉన్నది. అంటే రాత్రి ప్రారంభ కాలాన్ని ప్రదోషంగా పిలుస్తారు. ఇంతేకాకుండా ప్రదోష సమయం అంటే ప్రత్కృష్టమైనటువంటి దోష సమయం. సూర్యాస్తమయం అవుతూ ఉన్నటువంటి సమయం అనేకమైనటువంటి దోషాలకు అది నిలయం. ఆ సమయంలో కొన్ని కార్యక్రమాలను శాస్త్రం నిషేధించింది. అటువంటి వాటిల్లో తినడం, పడుకోవడం, ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చెప్పారు. అయితే ఆ సమయంలో ఏం చేస్తే విశేషం అంటే దేవతారాధన చేయటం విశేషం. దేవుడి ముంగిట దీపాన్ని వెలిగించడం చాలా విశేషం. ఎందుకంటే దీపము కొలువై ఉన్న ఆ ఇంటయు తాపము తొలగు. ఏ ఇంట్లో అయితే దీపాన్ని సంధ్యా సమయంలో పెడతారో ఆ ఇంట్లో ఉండేటటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఏ దేవతారాధన చేయాలన్నా కూడా ఆదౌ దీపారాధనం కృత్వా అని శాస్త్రం చెప్తుంది. అంటే దీపారాధన చేసే ఏ పనినైనా మొదలుపెట్టాలి. అయితే ఇది కేవలం దేవతారాధనకు సంబంధించే కాకుండా పితృయజ్ఞంలో కూడా దీపారాధన చేసే ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. కానీ అది ఆ కార్యాంగంగా ఉన్నప్పటికీ కూడా నిత్య విధిలో భాగంగా ప్రతిరోజు కూడా సాయంకాలం ఖచ్చితంగా దీపారాధన చేయాలి. సంధ్యాదీపమే సమస్త శుభాలను ప్రసాదించేటటువంటిది అని మనకి శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఏ ఇంట్లో అయితే సాయంకాలం పూట దీపం వెలుగుతూ ఉంటుందో అస్తమయ సమయంలో అమ్మవారు సంధ్యాలక్ష్మిగా పిలువబడుతుంది. ఆ దీపం వెలిగే ఇంటిలోకే అమ్మ లక్ష్మీదేవి యొక్క ప్రవేశం జరుగుతుంది అనే శాస్త్రవచనం. అటువంటి ఈ త్రయోదశి నాడు సంధ్యాదీపం తప్పకుండా పెట్టాలి. ప్రతి నిత్యం కూడా పెట్టాలి. త్రయోదశి రోజు తప్పకుండా పెట్టాలి. ఈ త్రయోదశి రోజు ఈ ప్రదోష వ్రత సమయంలో శివ దర్శనం చేయడం, శివారాధన చేయటం, ముఖ్యంగా ఈశ్వరుడికి అభిషేకం చేయడం చాలా విశేషం. ఎందుకంటే శివారాధనలో నిత్యం మధ్యాహ్నం వరకు అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం నివేదన అయిన తర్వాత అర్చన తప్ప అభిషేకం చేయరు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లో నైవేద్యం అనేది రాత్రి దాకా ఆపి మహానైవేద్యాన్ని సాయంకాలం పూట కూడా అభిషేకం చేస్తారు. అటువంటి వాటిల్లో త్రయోదశి చాలా విశేషమైంది. సర్వసిద్ధి త్రయోదశి అని కూడా శాస్త్రవచనం. ఇటువంటి ఈ ప్రదోష వ్రతం నాడు అందరూ ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరించి శివారాధన ఇతోధికంగా చేసి శివనామ స్మరణ చేసి కూడా సమస్త మంగళస్వరూపుడైనటువంటి ఈశ్వరుడి యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులు అవుతారని అవ్వాలని ఆశిస్తూ ఈనాడు శని త్రయోదశి కూడా కనుక శని బాధ ఉన్నటువంటి వాళ్ళు శనిని ఆరాధించడం వల్ల ఆ బాధ నుండి విముక్తులవుతారు. అందరికీ శివానుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది అని భావిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలగజేస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఏ విధమైన అసౌకర్యము లేకుండా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి ద్వాదశి, శనివారం,
నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 10:21 వరకు. ఇక నేటి విశేషాన్ని చూస్తే ఈ రోజున తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల ముగింపు, అంతేకాక సింహ సంక్రమణం ఉదయం 10:29 దీంతోపాటు మఖకార్తె ప్రారంభం కూడా. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, అలాగే కర్కాటకంలో రవి శుక్రుడు, వక్రీకరించిన బుధుడు కూడా, కన్యలో కేతువు, మకరంలో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా పరిశీలించి చూద్దాం ద్వాదశ రాశుల వారి ఫలితాన్ని. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ విధమైన అనారోగ్య భావన కూడా లేకుండా ఉంటారు. కుటుంబం అంతా ఏకవాక్యత అంటే ఒకే మాట మీద ఉండగలుగుతారు. స్త్రీలలో ఏ విధమైనటువంటి దుందుడుకుతనము ఉండదు. వ్యాపారపరంగా కొంత ఆదాయాన్ని సంపాదిద్దామనేటువంటి ఆలోచన పూర్తిగా స్త్రీజనానికి తొలగిపోయినటువంటి కారణంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృత్తిలో ఆదాయం చక్కగా ఉంటుంది. వ్యాపార ఆదాయం మధ్యమంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. పై అధికారులతో విరోధించకుండా మాట్లాడాలనే స్థిరమైనటువంటి నిర్ణయానికి వస్తారు ఈ రాశివారు ఈ రోజున. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని కానీ శని మంత్రాన్ని కానీ 19 మార్లు పఠిస్తూ నువ్వులతో పూజ చేసినట్లయితే శని దోషం పూర్తిగా తొలగుతుంది. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి ప్రయాణాలు తప్పనిసరి అవుతాయి. ఆర్థికమైనటువంటి వ్యయం తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. రుణాన్ని చేసేటటువంటి ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. అయితే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి వ్యాపారపరమైన అలాగే ఇతరమైనటువంటి పన్నులన్నింటినీ చెల్లించవలసి రావడంతో కొద్దిగా వ్యయ భారం పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఇంతేకాక గృహోపకరణాల మరమ్మతులు, వాహనాల మరమ్మతులు కూడా అదనంగా రావడంతో కొద్ది ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు వెంకటేశ్వర స్వామిని మల్లెపూలతో పూజించినట్లయితే శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలిక అనారోగ్య భావనతో ఉంటారు. ప్రయాణాన్ని చేసేటువంటి సందర్భంలో వాహనానికి సంబంధించినటువంటి స్థితిగతులని లేదా నడిపేటటువంటి వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య విషయాన్ని పరిశీలించుకుని ప్రయాణించడం మాత్రమే అవసరం. వృత్తిపరమైనటువంటి ఆదాయం అంత పెద్దగా ఉండకపోవచ్చు, కానీ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మాత్రం విశేషంగా ఉంటుంది. కొత్తగా మరొక చోట వ్యాపార సంస్థని ప్రారంభించాలని అనుకుంటారు, కానీ ధైర్యం చాలక పూర్తిగా ఆలోచనని విరమించుకుంటారు. వాయిదా పెట్టరు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు ఆదిత్యుణ్ణి రక్తాక్షతలు అంటే కుంకుమ పూసిన అక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్య లాభం అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే క్షణానికి ఒక విధమైనటువంటి నిర్ణయాన్ని చేయవలసిన పరిస్థితి మానసికంగా కలుగుతూ ఉంటుంది. కొద్ది చికాకుగా అనిపించవచ్చు కూడా. ఎంత చేసినప్పటికీ సంతృప్తి పై అధికారులకి లేకపోయేటటువంటి కారణంగా విసుగు చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. అయినా నియంత్రణ భావం హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన అసౌకర్యము మానసికంగా కలిగే అవకాశం ఉండదు. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది.
ఎక్కడైనా మంచి సంస్థలో విశేషమైన ఆదాయం రావడం కోసమని పెట్టుబడి పెట్టాలనేటటువంటి ఊహ ఉంటుంది, కానీ అంత ధైర్యం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే వివాహం అనుకూలిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్నీ అనుకూలంగానే ఉంటాయి. ఏ విధమైనటువంటి అసౌకర్యము ఉండదు. అధికారులకి తలొగ్గి ఉండేటటువంటి తనం దాదాపుగా వస్తుంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని నడపాలనేటటువంటి స్థిరమైనటువంటి నిర్ణయం కుటుంబ సభ్యులందరి కారణంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా ఒక సంస్థని నడిపేటటువంటి వారైనా లేక ఆధ్యాత్మికమైనటువంటి ప్రత్యేకమైన సంస్థని కానీ నడుపుతున్న వారైనా తగినటువంటి అన్ని విధాలైన జాగ్రత్తల్ని, లెక్కలకు సంబంధించిన వాటిని సరిగా ఉంచుకోవడం చాలా చాలా అవసరం. ఏ క్షణంలో అయినా సరే పై అధికారుల పరీక్షలు జరిగే అవకాశం ఉందనే మాటని మర్చిపోకూడదు. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామిని తమలపాకులతో పూజించినట్లయితే రుణ విముక్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్యంతో ఉంటారు. ఎవరితోనూ విరోధపడకూడదనేటువంటి స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉంటారు. పిరికితనం హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం ఉన్న కారణంగా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు కానీ లేదా ఇతరులైనటువంటి బంధుమిత్రులు కానీ అప్పు అడిగే అవకాశం ఉంది. రుణాన్ని ఇయ్యడం అనేటటువంటిది ఏమాత్రం సరి కాని పని. వృద్ధులు, అనారోగ్యవంతులు అనేటువంటి వారి నుండి ఏ విధమైన అసౌకర్య వార్త వినిపించదు. ఆరోగ్యంతో సుఖంగా ఉండగలుగుతారు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుణ్ణి తులసీ దళాలతో పూజించినట్లయితే తలపట్టు సమస్య పూర్తిగా విడిపోతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శ్వాసకోశానికి సంబంధించినటువంటి స్వల్ప అనారోగ్యం గోచరించే అవకాశం ఉంది. సంతానంతో తాత్కాలికంగా విరోధం లభించే అవకాశం ఉంది. పై అధికారులు వీరిని ఏమాత్రమూ లెక్కించకుండా సూటిపోటి మాటలతోనూ పని ఒత్తిడితోనూ బాధించే అవకాశం గోచరిస్తోంది. మరో ప్రదేశంలో ఉద్యోగం అయినటువంటి కారణంగా రాకపోక భారం హెచ్చుగా ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. శారీరకంగా నడుము నొప్పులు కానీ, మడమ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. ఇంటా బయట వ్యతిరేకత దాదాపుగా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడడం అత్యవసరం. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సన్నజాజులతో పూజించినట్లయితే కోపం పూర్తిగా అదుపులో ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అధైర్యంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. ఎవరితోనూ విరోధపడాలనేటటువంటి ఆలోచనతో ఉండరు. తల్లిదండ్రులతో కూడా మాటల్ని తగ్గించి మాట్లాడతారు. లౌక్యాన్ని తల్లిదండ్రులతో కూడా ప్రదర్శిస్తూ ఉండే అవకాశం గోచరిస్తోంది. పై అధికారులతోనూ క్రింద ఉండేటటువంటి అలాగే తోటి ఉద్యోగులతోనూ కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడతారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది వారి నుండి తనకి కానీ తన నుండి వారికి కానీ కలగకుండా ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఆర్థికంగా పెరిగినటువంటి అప్పుని తీర్చడం కోసమని విశేషమైనటువంటి కృషిని చేస్తూ ఉంటారు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో అర్చించినట్లయితే పదవీ లాభం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య
7. ఈరోజు ధనురాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మాటల్లో దూకుడుతనం గోచరించే అవకాశం ఉంది. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం గోచరిస్తుంది. పెరగకుండా చూసుకోవడం అవసరం. దూరపార ప్రయాణాలు తప్పనిసరి అవుతాయి. ఆ కారణంగా శారీరకమైనటువంటి బడలిక, అలసట ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి బలం కారణంగా అనవసరమైనటువంటి వస్తువుల్ని కొంటూ ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి చదువు పట్ల విశేషమైనటువంటి శ్రద్ధను చూపిస్తారు. అంతేకాక ఎక్కువగా వ్యయం చేసే అవకాశం ఉంది కూడా. ముఖ్యంగా ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటించాలి. అంతేకాక దృష్టిని తీసుకువెళ్ళేటటువంటి వస్తు సామగ్రి మీద ప్రసరింపజేయడం చాలా అవసరం. వస్తు నష్టం, వస్తు చౌర్యం జరిగే అవకాశం ఉందనే మాట మర్చిపోనే కూడదు. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. నివృత్తి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆశ అత్యాశగా పరిణమించే అవకాశం కనిపిస్తుంది. చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే కూడా మరో ఉద్యోగం మరింత ఆదాయం పెంచేదిగాను సౌకర్యవంతంగాను ఉంటుందనే అభిప్రాయంతో మరో ప్రదేశంలో ఉద్యోగానికి ప్రయత్నాన్ని బలంగా చేస్తారు. ఫలించే అవకాశం కూడా ఉంది. ఆ కారణంగా స్థానచలన అవకాశం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా మాట్లాడేటువంటి ప్రతి మాటని నిదానించి మాట్లాడతారు. ఏ విధమైనటువంటి లౌక్యము దాంట్లో ఉండే అవకాశం ఉండదు. అధికారులతో అన్యోన్యతతో ఉంటారు. క్రింది వారితో, తోటి ఉద్యోగులతో కూడా ఏ విధమైన విరోధ భావన లేకుండా ఉండగలుగుతారు. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో పూజించినట్లయితే ఆందోళన పూర్తిగా సమసిపోతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండలేకపోతారు. శారీరకంగా కూడా అంత ఉత్సాహం ఉండకపోతుంది. అప్పు చేయవలసినటువంటి అవసరం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. అయితే ప్రణాళికాబద్ధంగానే అప్పు చేయడం చాలా అవసరం. చేయదలిచిన ఏ పనినైనా సరే కుటుంబ సభ్యులందరి ముందు ఉంచి అందరూ అంగీకరించిన మీదటే చేయడం చాలా మంచిది. ఇంతకుముందు ఎవరితోనైనా వాద వివాదాలను కానీ పడి ఉన్నట్లయితే వాటికి రాజీ ప్రయత్నాలను చేసుకోవడం మంచిది తప్ప న్యాయస్థానానికి వెళ్ళడం లేదా వాద వివాదాలని పెంచుకోవడం ఏమాత్రం సరి కానే కాదు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని బిల్వదళాలతో పూజించినట్లయితే మనశ్శాంతి కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ సాహసకృత్యంగానే అవుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ధైర్యాన్ని ప్రదర్శించవలసి రావచ్చు. పై అధికారులందరూ కూడా వీరిని ఏ విధంగానైనా సరే కొద్దిగా తగ్గించాలనేటటువంటి ఆలోచనతో తీవ్ర ప్రయత్నాలను చేసే అవకాశం ఉంది. వీరి ధర్మబద్ధమైనటువంటి వాగ్ వివాదమే సరైనటువంటిది కాబట్టి ఉన్న విషయాన్ని అంతటినీ కూడా స్పష్టంగా ధర్మబద్ధంగా పలికి విజయాన్ని తప్పక సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా కొద్ది లోటు కలిగినప్పటికీ కూడా హితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అయినటువంటి వారు ఆర్థికమైనటువంటి అవసరాలకి సహకారాన్ని ప్రదర్శించడం చెప్పుకోదగ్గటువంటి విశేషం. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో పూజించినట్లయితే ఉత్సాహం కలుగుతుంది. ధైర్యంగా ఏ పనైనా చేయగలవనే నమ్మకం ఏర్పడుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా శ్రీవారి పవిత్రోత్సవాల ముగింపు కార్యక్రమం కారణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాస శని త్రయోదశి సందర్భంగా మీ గృహంలో పడమర దిక్కులో గరుడ పురాణంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించినట్లయితే జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి సంపూర్ణంగా బయటపడి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గరుడ పురాణంలో చెప్పబడిన ఆ ప్రత్యేకమైన దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా నల్ల మినుములను పిండిలాగా చేసుకోవాలి. కొన్ని నల్ల మినుములు తీసుకొని పొట్టు తీయని నల్ల మినుములను పిండిలాగా చేసుకోవాలి. అలాగే నల్ల నువ్వులు కొన్ని తీసుకొని ఆ నల్ల నువ్వులు కూడా పిండిలాగా చేసుకోవాలి. అలాగే నల్లటి బెల్లం లేదా తాటి బెల్లం తీసుకొని ఆ తాటి బెల్లాన్ని దంచి పొడిలాగా చేసుకోవాలి. అలాగే రాళ్ళ ఉప్పు కొద్దిగా తీసుకొని ఆ రాళ్ళ ఉప్పును కూడా దంచి పొడిలాగా చేసుకోవాలి. ఇలా నల్ల మినుముల పిండి, నల్ల నువ్వుల పిండి, తాటి బెల్లం పొడి, రాళ్ళ ఉప్పు పొడి వీటన్నిటినీ కలిపితే ఒక పిండిలాగా వస్తుంది. దానితో ఒక ప్రమిదను తయారు చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రమిదలో శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి నాడు మీ గృహంలో పడమర దిక్కులో దీపాన్ని వెలిగించాలి. ఇలాంటి ప్రమిదలు 2 తయారు చేసుకోవాలి. ఆ తర్వాత గేదె నెయ్యి, నువ్వుల నూనె, ఆముదము ఈ మూడింటిని సమాన భాగాలుగా ఒక్కొక్క ప్రమిదలో పోయాలి. ఆ 2 ప్రమిదలు పడమర దిక్కులో తమలపాకుల మీద ఉంచి ఒక్కొక్క ప్రమిదలో గేదె నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం పోసి ఆ తర్వాత మొదటి ప్రమిదలో 4 తెలుపు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. రెండో ప్రమిదలో 4 నలుపు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైనటువంటి దీపాలు శ్రావణ మాస శని త్రయోదశి రోజు గృహంలో పడమర దిక్కులో వెలిగించినట్లయితే వాటి వల్ల జాతకంలో శని దశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా, శని ప్రత్యంతర్దశ నడుస్తున్నా, జాతక చక్రంలో 6, 8, 12 స్థానాలలో శని ఉండటం వల్ల ఇబ్బందులు కలుగుతున్నా, రాశిపరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్త శని, వ్యయ శని ఏవి నడుస్తున్నా సరే వాటన్నిటి నుంచి బయటపడి శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ఈ ప్రత్యేకమైన పడమర దిక్కు దీపాలు విశేషంగా సహకరిస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే శ్రావణ మాస శని త్రయోదశి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి ప్రత్యేకమైన పూజ చేయాలి. శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం లేదా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శని విగ్రహం పాదాల చెంత ఒక పిడికెడు నల్ల నువ్వులు కానీ ఒక పిడికెడు రాళ్ళ ఉప్పు కానీ ఉంచి నమస్కారం చేసుకోవాలి. అలాగే జమ్మి ఆకు మీద కొద్దిగా ఉప్పు రాసిన జమ్మి ఆకును నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర పాటించడం ద్వారా శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా గ్రహచార గోచార శని దోషాలని తొలగింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన మాసం అని స్కాంద పురాణంలో చెప్పారు కాబట్టి శివాభిషేకం చేసేవాళ్ళు నల్ల నువ్వులు కలిపిన జలంతో శివుడికి అభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. లేదా నల్ల నువ్వులతో ఈశ్వరుడి చిత్రపటానికి పూజ చేసి పూజ పూర్తయిన తర్వాత ఆ నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం శివ సంబంధిత పరిహారం శ్రావణ శని త్రయోదశి నాడు పాటించడం ద్వారా కూడా గ్రహచార శని దోషాలు, గోచార శని దోషాలు వాటన్నిటి నుంచి బయటపడి శని భగవానుణ్ణి చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించండి, తీవ్రమైన శని దోషాల నుంచి బయటపడండి. అలాగే రేపు శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం, ఈ సందర్భంగా సూర్య సంబంధమైనటువంటి ఎలాంటి పరిహారాలు పాటించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Live Spiritual లో చూడవచ్చు.